చాలా మంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఈరోజు మనతో నాకు బాగా పరిచయస్తుడు, ఆయన మాటల్లో మీకు సమాధానం వినిపిద్దామని అదే పనిగా నేను ఆయన్ని చాలా దూరం నుంచి మన మధ్యలోకి తీసుకొచ్చాను. ఈరోజు మీకు ఆధారాలతో ఆయన సమాధానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి నేను మీకు ఆయన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన్ని మనం పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. మీ ప్రశ్నలు, మీ అనుమానాలు ఏమున్నా కూడా ఖచ్చితంగా నేను తెలుస్తాను. విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్, గాలి మాటలు ఏవి ఉండదు. ఏవి చెప్పినా, ఏవి చూపించినా ప్రతిదానికి ఆధారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అన్న, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, చాలా మంది నా వీడియోస్ కూడా ఏమని పెడుతున్నారంటే, అన్న నేను చాలా కామెంట్లు చూశాను, అవి మీ తాత పేరేంటి అని అడుగుతున్నారన్న. అయితే నేను చెప్పాను, వాళ్ళకి కొంతవరకు సమాధానం అందించాను. అయితే కొంతమందికి కొంత ప్రూఫ్ తో సమాధానం కావాలన్న. కాబట్టి మీరైతే ఇది ఖచ్చితంగా ఇవ్వగలరు అని నేను అనుకుంటున్నాను. ఆ సమాధానం నాకు కావాలన్న. ఈ తాత పేరు చెప్పు, ముత్తాత పేరు చెప్పు అనే వర్షన్ ఎవరి నుంచి వచ్చిందంటే, ఈ కాంట్రవర్సీ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మెన్షన్ చేయలేదు, కాకపోతే నేను చెప్పినా ఆయన ప్రతి చోటుకి పోవడము, ప్రతి క్రిస్టియన్ కి ఫోన్ చేయడము, పాస్టర్ కి కానీ క్రిస్టియన్స్ ఫోన్ చేయడము, నీ పేరేమి, మీ నాన్న పేరేమి, మీ తాత పేరేమి, నీ పూర్వీకులు అందరూ హిందువులు కదా, నువ్వు కూడా హిందువే కదా అంటున్నాడు. పూర్వీకులు హిందువు అయితే మనం హిందువులు అవ్వాలని చెప్పి ఎక్కడైనా రూల్ ఉందా? ఎక్కడైనా జీవో ఉందా? లేదు. సరే, రాధా మనోహర్ దాస్ ఉన్నాడు. రాధా మనోహర్ దాస్ కులం ఏది? ఆయన కులవృత్తి చేస్తున్నాడా? ఆయన హిందూ ధర్మం అంటున్నాడు. హిందూ ధర్మం ప్రకారం కులవృత్తి చేయాల. చతుర్వర్ణాలు ఉంటాయి. ఆ చతుర్వర్ణాలు ఈయన కులం ఏదో ఆ కులమే చేస్తూ రావాలి. రాధా మనోహర్ దాస్ కులం ఏది? వాళ్ళ తాత ఏం పని చేసినాడు? వాళ్ళ ముత్తాత ఏం పని చేసినాడు? వాళ్ళ ముత్తాత పేరు ఏమి? నా డీటెయిల్స్ ఏమని చెప్పండి. సరే, వాళ్ళందరూ ఒక బ్రాహ్మణులు అనుకున్నాం. 1000 సంవత్సరాల కిందట ఎవరు వాళ్ళు? 2000 సంవత్సరాల కిందట ఎవరు? హిందూయిజం ఎప్పుడు వచ్చింది అసలు భారతదేశానికి? హిందూయిజం భారతదేశానికి వచ్చింది క్రీస్తు పూర్వం 1500. క్రీస్తు పూర్వము 1500 BC-లో వచ్చినమాట. బిఫోర్ క్రైస్ట్ ఎవరు వచ్చినారు? ఆర్య బ్రాహ్మణులు మన భారతదేశానికి వచ్చినారు. అయితే ఇక్కడ అన్న చాలా మంది ఏమంటున్నారంటే, స్టార్టింగ్ నుంచి హిందూ గ్రంథం ఇది హిందూ దేశం అంటున్నారు. దానికి మీ సమాధానం? హిందూ దేశం అని ఎప్పుడు అంటున్నారు? అసలు హిందూ దేశము అనే ఎవరు అసలు నినాదం ఎవరు స్టార్ట్ చేశారంటే, కాలనీస్ ఫార్మేషన్ అంటారు. కాలనీస్ ఫార్మేషన్. ఈ యొక్క రాజకీయ వ్యవస్థలు కానీ, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కానీ అప్పట్లో హిందువుల్ని వీళ్ళందరినీ సపరేట్ చేయాలి. ముస్లింస్ ని, క్రిస్టియన్స్, హిందూస్ ని మన గుంపు, మన బలాన్ని చూపించడం కోసం కొంతమంది ఉపయోగించిన పదాలే. వినాయక చవితి కావచ్చు, కొన్ని పండుగలు కావచ్చు, ఇలా హిందూ అనే పేరు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చినాయి. హిందూ అనే పేరు కూడా ఆధారం లేదు. పరిపూర్ణానంద స్వామి ఏమని చెప్పినాడు? హిందూ అంటే, హిమ్ అంటే పాపాలు, దు అంటే ఖండించేవాడు, పాపాన్ని ఖండించేవాడు హిందూ అంట. హిందూ దేవుళ్ళందరూ పాపిష్టి దేవుళ్ళే. పాపం చేయని దేవుడు ఎవరున్నాడు? ముక్కోటి దేవతలలో వాళ్ళే ఒప్పుకున్నారు. ముక్కోటి దేవతలు మేమందరూ పాపాలు చేశాము, నరకానికి పోతున్నాం అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు హిందూ గ్రంథాల్లో. మరి పాపం చేయని హిందూ ఎవరున్నాడు? ఇంకా హిందువులు అంటే పాపులు. అయితే మనల్ని ఒక మాట అంటున్నారన్న, ఏంటంటే ఇంకో విషయం, చిన్నజీర స్వామి కూడా ఒక మాట చెప్పాడు. చిన్నజీర స్వామి ఏమన్నాడంటే, హిందూ అంటే ఏమి కాఫీర్ అని, దౌర్భాగ్యుడు అని చెప్పి. దాంట్లో చిన్నజీర కూడా చెప్పాడు ఆ మాట. పరిపూర్ణానంద ఏమో హిందూ అంటే పాపాలను ఖండించేవాడు హిందూ అన్నాడు. చిన్నజీర ఏమంటాడు? హిందూ అంటే దౌర్భాగ్యుడు అని చెప్పి ఈయనంటాడు. ఓకేనా? వీళ్ళిద్దరిలో ఏది నిజమో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీరు అడగాల. వీళ్ళిద్దరిలో ఏది నిజమో మనకు ఆడియన్సే చెప్పాలి, వాళ్ళే చెప్పాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, హిందూయిజం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు వచ్చింది అంటే ఆర్య బ్రాహ్మణుల ద్వారా వచ్చింది. ఆర్య బ్రాహ్మణులు క్రీస్తు పూర్వం 1500లో వచ్చినారు. అంతకుముందు వీళ్ళు ఎక్కడున్నారు? కజకిస్తాన్, ఇరాన్, ఈ ప్రాంతాల్లో వచ్చిండే వాళ్ళు అనమాట. అంతకుముందు మనం ఇక్కడ ఉన్నాం, ఈ దేశంలో ద్రావిడులు ఉన్నారు. ఓకేనా? ద్రావిడులు హిందువులా చెప్పండి? కాదు కదా. మరి ఉన్నటువంటి హిందూ ధర్మం పూర్వం నుంచి ఉంది. భూమి పుట్టినప్పటి నుంచి భారతదేశం ఇది హిందూ దేశం అంటే చెప్పుకుంటారు. అసలు ఆర్య బ్రాహ్మణులు ఎప్పుడు వచ్చినారు? అసలు ఇవన్నీ అబద్ధాలు చెప్పడం చాలా సులభం. సరే, రాధా మనోహర్ దాస్ వాళ్ళ తాతలు ముత్తాతలు 1000 సంవత్సరాల నుంచి హిందువులే. ఓకే, అంత అలా వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళందరూ ఆది మానవులు. ఒక 10,000 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతే రాధా మనోహర్ దాస్ వాళ్ళ పూర్వీకులు కావచ్చు, నా పూర్వీకులు, మీ పూర్వీకులు ఆది మానవులు. గుహల్లో ఉండేవాళ్ళు, బట్టలు అంటే తెలియదు, వేటాడి తినేవాళ్ళు, మనిషికి జంతువుకు తేడా లేకుండా బతికిన వాళ్ళు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అలా ఉండగలడా? వాళ్ళ తాతలందరూ ఆది మానవులే కదా. ఆది మానవులుగా ఈయన ఉంటాడా ఇప్పుడు? ఎవరు? సరే, ఓకే, వాళ్ళ తాత సెల్ ఫోన్ వాడినాడా? రాధా మనోహర్ దాస్ వాళ్ళ తాత సెల్ ఫోన్ వాడినాడా? వాడలేదు. మరి ఈయన ఎందుకు వాడుతున్నాడు? రాధా మనోహర్ దాస్ వాళ్ళ తాత వాళ్ళ కారులో తిరిగినాడా? ఈయన ఎక్కడ పోయినా కారులో పోతాడు. కార్ కనిపెట్టినది ఎవరండి? క్రిస్టియన్. సెల్ ఫోన్ కనిపెట్టినది ఎవరు? క్రైస్తవుడు. రాధా మనోహర్ దాస్ వాళ్ళ తాతలు వీళ్ళందరూ ఉపయోగించినారా? లేదు. దీనికి ఏం చెప్పారంటే అన్న ఒక సమాధానం, నేను ఇలానే అన్నాను,
క్రైస్తవులు కనిపెట్టినవి ఎందుకు వాడుతున్నారంటే మేము డబ్బులు ఇచ్చి కొంటున్నాము, మాకేం మీరు ఇవ్వలేదు, ఉచితంగా ఇవ్వలేదు అంటున్నారండి. దీనికి మీ సమాధానం? డబ్బులు ఇచ్చి కొన్నా ఎట్లా కొన్నా ఉచితంగా ఇచ్చినా కూడా వాడకం అనేది ముఖ్యం. వాడేస్తున్నావు. ఓకేనా? క్రైస్తవ మతంలోకి, హిందూ మతంలోకి, ఇస్లాం మతంలోకి ఏ కారణంతో పోతావు అనేది ముఖ్యం కాదు, మతం మారినావా అనేది ముఖ్యం. అర్థమైందా? నువ్వు డబ్బులు ఇచ్చి కొన్నావా, దొంగతనం చేసి వాడతానావా, ఎవరిని గిఫ్ట్ ఇచ్చినారా, ఇది కాదు. నువ్వు వాడినట్టు మీరు అంటున్నారు. సంస్కృతిని నువ్వు అనుకరిస్తున్నావా లేదా, సంస్కృతిని వాడుతున్నావా లేదా నువ్వు? ఇదంతా పాశ్చాత్య సంస్కృతి. అవును, మా తాతలు హిందువులు, మేము క్రిస్టియన్ గా మతం మారినా మేము ద్రోహులము, మేము హిందువులుగా ఉండాలంటున్నావు. రాధా మనోహర్ దాస్ నువ్వు హిందూ, మీ తాతలు అందరూ హిందువులే, మరి మీ తాతల కాలంలో ఉండే పద్ధతి నువ్వు అనుకరిస్తున్నావా, నువ్వు పాటనావా? లేదు. సనాతన ధర్మం నువ్వు పాటిస్తానవా? నువ్వు హిందువు కదా రాధా మనోహర్, నువ్వు పాటిస్తానవా? లేదు. హిందూ అయితే నిజంగా సనాతన ధర్మం పాటించే వాళ్ళైతే బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే నిషేధించిందో భారతదేశంలో హిందూ ధర్మాలు, హిందూ ఆచారాలను బ్రిటిష్ గవర్నమెంట్ నిషేధించింది. ఎలా నిషేధించింది? బలవంతంగా పోలీసులను పెట్టి ఆపేసింది. ఇలా చేయకూడదు. బ్రిటిష్ గవర్నమెంట్ ఏవి నిషేధించిందో అవి మీరు చెప్పగలరా? చాలా ఉన్నాయి. సార్ అన్న మనకు కొంచెం జ్ఞానాన్ని ఇద్దాం. ఖచ్చితంగా మీకు లిస్ట్ వేస్తానండి, కంపల్సరీ మీకు పెద్ద లిస్ట్ వస్తుంది. మీకు లిస్ట్ వేస్తాను, మీకు గవర్నమెంట్ లీగల్ ఇదంతా. ఓకేనా? సనాతన ధర్మంలో ఉన్నది ఏంటి? ఖచ్చితంగా మన బ్రిటిష్ వాళ్ళు ఖచ్చితంగా మీకు చూపిస్తానండి. ఒకవేళ సనాతన ధర్మం మీరు పాటించే పాట అయితే రాధా మనోహర్ దాస్ కావచ్చు, కరుణాకర్ సుగుణ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే నిషేధించిందో మన సనాతన ధర్మాన్ని, మన ఆచారాలను, బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే నిషేధించో 1929లో బాల్య వివాహ నిషేధ చట్టం వచ్చింది. బాల్య వివాహం అంటే ఏమి? ఒక అమ్మాయి రజస్వల మెచ్యూరిటీ లేదా ప్యూబర్టీ, ఓకేనా, మెన్సెస్ కాకముందు, ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి కాకముందు, ఓకేనా, అప్పుడే పెళ్లి చేయాలి. బాల్య వివాహం అంటే అమ్మాయి మెచ్యూర్ కాకముందే పెళ్లి చేయాలి. ఒక ఇది హిందూ ధర్మం, సనాతన ధర్మం. మీరు చేయగలరా? అది మళ్ళీ తీసుకొని రాగలరు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కదా, ఇది హిందూ దేశం అంటున్నారు, మన స్వాతంత్రం వచ్చేసి బ్రిటిష్ వాడు లేడు, మీరు ప్రారంభించండి. మరి బాల్య వివాహాలు కరెక్ట్ కాదని బ్రిటిష్ ప్రభుత్వం కొట్టివేసిందని మీరు అంటున్నారు. 100%. బ్రిటిష్ ప్రభుత్వం అంటే మళ్ళీ బ్రిటిష్ గవర్నమెంట్ అని కాదు, క్రైస్తవ మిషనరీల ప్రోద్బలంతో, క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ వాళ్ళతో గవర్నమెంట్ తో మాట్లాడి వాళ్ళకి చెప్పడం ద్వారానే జరిగింది. బ్రిటిష్ వాడు వచ్చి మనకి న్యాయం చేయడం కాదు. బ్రిటిష్ వాడు వచ్చినది దోచుకునేకే, మనల్ని దోచుకున్నాడు, తిన్నాడు, పోయినాడు. కానీ పోతా మనకు మంచి చేసిపోయినా కానీ చెడు చేసి పోలేదు. ఇది ఒకటే కాదు, బాల వివాహాలు అంటే అది ఒకటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఒకసారి 1895లో శూద్రులకు ఆస్తి హక్కు. శూద్రులు అంటే ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఓకేనా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఇవన్నీ కూడా శూద్రులే అన్నమాట. వీళ్ళకి ఆస్తి హక్కులు అంటే వీళ్ళకి సొంత ఇల్లులు ఉండవు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడుండే ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలు వీళ్ళందరూ ఒప్పుకుంటారు దీనికి? ఆస్తి హక్కు లేదంటే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు. అంటే మీరు హిందువులు కదా, సనాతన ధర్మం పాటిస్తామంటారు, మీరు ఇవన్నీ పాటించలేదు కదా. అంటే సనాతనలో ఖచ్చితంగా ఇల్లు ఉండకూడదు. అసలు నీకు ఆస్తి హక్కు లేనప్పుడు నీకు సొంతంగా ఇల్లు ఎట్టు ఉంటుంది నీకు కదా. ఇంకా ఉన్నాయి, చెప్తా ఉండండి మీకు. ఇంకా నెక్స్ట్ 1804లో ఆడ శిశువులను గంగలో పడేసే ఆచారం నిషేధం. అంటే మొట్టమొదటిగా పుట్టిన ఆడబిడ్డని ఎక్కడ పడేయాలంట? గంగార్పణం, గంగలో పడేయాల. ఇది ఇప్పుడు 1804 నిషేధం. నెక్స్ట్ 1813లో నిమ్న కులాలతో సహా అందరికి విద్యా హక్కు. ఇప్పుడు చదువు ఎంతమందికి వస్తుందండి? బ్రాహ్మణులు తప్ప చదువు ఎవరికైనా వస్తుందా? ఎవరికి రాదు. ఓకేనా? బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మనకేం చేసిన వాడు? మనల్ని దోచుకున్నాడు అన్నారు, కరెక్టే. మనకి వాడు విద్యా హక్కు ఇచ్చినాడు. విద్య అంటే జ్ఞానం. అవునా కదా? మన బ్రిటిష్ వాడు మనకి న్యాయం చేసినా, అన్యాయం చేసినాడా? ఇప్పుడు మీ పిల్లలు ఫారిన్ లో చదువుకుంటారా, ఉద్యోగం చేస్తున్నారంటే దానికి కారణం బ్రాహ్మణుల, సనాతన ధర్మమా లేదా బ్రిటిష్ వాడా? 100% పోల్చుకుంటే ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కనుక చాలా 100% మన క్రైస్తవ మిషనరీలు చేసినవే. 100% క్రైస్తవ మిషనరీలు చేసినవే. విత్ డేట్, ఇయర్, ఏ మిషనరీ ఏం చేసినాడో నేను ఎవిడెన్స్ ఇస్తాను కంపల్సరీ. ఇప్పుడు ప్రజలు గమనించాల్సింది, ఒకవేళ మరి సనాతన ధర్మం అమల్లోకి వస్తే ఇవన్నీ పాటించాలా. నేను హిందూ అని చెప్పి శంఖలు కొద్దుకొని, బొట్టు పెట్టుకొని, కండువాలు వేసుకొని జై శ్రీరామ్ అంటే కుదరదు. బ్రిటిష్ గవర్నమెంట్ నిషేధించిన ప్రతి ఆచారాన్ని మళ్ళీ నువ్వు ప్రారంభించాలా? నాకు ఒక చిన్న డౌట్ అన్న, చెప్పండి. సనాతన ధర్మం ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలు స్త్రీలు ఉండకూడదు అని ఉంది. స్త్రీలు కాదండి, అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అంటే ఉండకూడదు. పాలించేవాడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. ఇది రూల్. ఇది హిందూ ధర్మం అంటే ఏమి? చతుర్వర్ణ వ్యవస్థ.
చతుర్వర్ణ అంటే 4 రకాల కేటగిరీస్ అన్నమాట. అవునా కదా? 1 2 3 4. ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ఎవరు? బ్రాహ్మణ కులము. టీచర్ గాని లేదంటే ఒక నాయకుడు గాని ఎవరన్నా గాని బ్రాహ్మణుడే. లాస్ట్ కేటగిరీ ఎవరు? శూద్రుడు. శూద్రునికి ఏం లేదు అసలు, ఎటువంటి అధికారం, అసలు వాడు ఊర్లోకి రాకూడదు అన్న. ఇప్పటికీ మీరు అంటారా? ఇప్పటికీ అక్కడక్కడ అంటారా అని తనకు కనపడుతుంది అంటారా? ఇళయరాజా మొన్న గుడిలోకి పోతే బయట దెబ్బేసినారండి సింగర్ ఇళయరాజా. ఇళయరాజా తెలియని వాడు ఎవరండి? ఇది ఇళయరాజా యూట్యూబ్ లో వీడియోస్ వచ్చాయి, న్యూస్ వచ్చింది, న్యూస్ పేపర్ న్యూస్ వచ్చింది. ఆయన బాధపడతా బయటకు వచ్చినాడు గుడిలో. కానీ ఇలాంటివి ఇంకా మొన్న తమిళనాడులో చేతులు నరికేసినారు. ఒక శూద్రుడు కొన్నందుకు 2 చేతులు మీద వెళ్ళాడు అనేసి. అవును, 2 చేతులు నరికేస్తారు. లోకేష్ వాడు బండి నడపకూడదని చెప్పి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చెప్తా చూడండి. 1817లో నేరస్తుల పట్ల వివక్ష లేకుండా నేరస్తులందరికీ ఒకే రకం నేరానికి ఒకే రకం సమాన శిక్ష. ఇది 1817. అంటే బ్రాహ్మణుడు తప్పు చేసిన బ్రాహ్మణునికి శిక్ష లేదు, శూద్రుడు తప్పు చేస్తే శూద్రునికి శిక్ష ఉండేది. కానీ బ్రిటిష్ వాడు ఏం చేసినాడు? బ్రాహ్మణునికి శూద్రునికి అందరు కలిపి ఒకే రకమైన శిక్ష అమలు చేసినాడు. ఇప్పుడు ఒప్పుకుంటారు ధర్మం ప్రకారం తక్కువ కులస్తుల వాళ్ళకి తప్పు చేస్తే శిక్ష, పెద్ద కులస్తులు తప్పు చేసినా శిక్ష లేదు. ఇది ఇప్పుడు ఒప్పుకుంటారా? ఇప్పుడుండే సమాజం దీన్ని ఒప్పుకుంటారా? అమలు చేస్తామంటే ఒప్పుకోరు. ఎవరు కడుపు అన్నం తినే వాళ్ళు ఎవరు ఒప్పుకోరండి. నెక్స్ట్ 1819. ఇది మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మ కావచ్చు, చెల్లి, మీ వదిన ఎవరన్నా కావచ్చు, దీన్ని మీరు పాటిస్తారని చెప్పాలి. 1819 1819లో శూద్రుల వధువు బ్రాహ్మణునితో మొదటి 3 రాత్రులు గడిపే ఆచార నిషేధ చట్టం. అమ్మో. అంటే ఫస్ట్ నైట్ కూడా ఫస్ట్ 3 nights ఎవరితో గడపాలా? సెక్షువల్. మొదటి 3 రాత్రులు మంచం మీద సెక్స్ ఎవరితో చేయాలా? పెళ్ళైన తర్వాత బ్రాహ్మణుడితో చేయాలా, భర్తతో కాదు. బ్రాహ్మణుడు వాడి వదిలేసిన తర్వాత 4వ రోజు భర్త పిలుచుకొచ్చుకొని ఫస్ట్ నైట్ చేసుకోవాలా. ఇది అమలు చేయగలరా మీరు? సనాతన ధర్మాన్ని మీరు పాటించగలరా? సరే, ఒకవేళ మీరు ఇది అబద్ధం అనుకుంటారా? మీకు రెఫరెన్స్ కూడా చూపిస్తాను దీనికి. రెఫరెన్స్ ఖచ్చితంగా మీరు వేస్తే నేను ఆడియన్స్ కి ఖచ్చితంగా నేను మీకు విత్ రెఫరెన్స్ కూడా చూపిస్తాను. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. ప్రభుత్వం దాచిపెట్టినవి, బ్రాహ్మణులు దాచిపెట్టినవి చాలా ఉన్నాయి. సనాతన ధర్మం అంటున్నారు కదా. వ్యవహారికాంధ్ర మహాభారతం ఆది పర్వం 5వ ఆశ్వాసం. మహాభారతంలో సనాతన ధర్మం అంటే ఏమో నేను చదివి వినిపిస్తాను చూడండి. ఆ దినాలలో ఉద్దాలకుడు అని ఒక ఋషి ఉండేవాడు. ఏం పేరండి? ఉద్దాలకుడు. ఒక ఋషి ఉండేవాడు. అతడి కుమారుడు శ్వేతకేతు మహా తపస్శాలి. శ్వేతకేతు అనేది తపస్సు, అంటే తపస్సు చేసి యోగా చేసి ఆయన మంచి జ్ఞానుడు అనమాట, జ్ఞానం ఉండేవాడు అనమాట. ఒకనాడు వాళ్ళ ఆశ్రమానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఒక బ్రాహ్మణుడు వీళ్ళ ఆశ్రమానికి వచ్చాడంట. ఋతు స్నానం చేసి కూర్చున్న శ్వేతకేతు వాళ్ళ తల్లి స్నానం చేసుకొని కూర్చుందంట. చూచి కామించాడతడు. ఎవరు? బ్రాహ్మణుడు శ్వేతకేతు తల్లిని చూచి కామించాడు. కామించి ఏం చేశాడు? కుమారుడు భర్త చూస్తుండగానే ఆమెను లాక్కుపోయి ఆమెతో సంగమించాడు. భర్త కొడుకు చూస్తా ఉన్నప్పుడే ఈ యొక్క బ్రాహ్మణుడు ఏం చేశాడంట? ఆ భార్యను లేదా ఒక వ్యక్తి తల్లిని, ఒకరికి తల్లి ఒకరికి భార్య, ఆమెను లాక్కొని పోయి సంక్రమించి, అంటే సెక్స్ చేశాడు. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా రేప్ చేశాడు అని చెప్పి. ఇది జరిగిన తర్వాత ఇది ఎక్కడ ఉంది? మహాభారతం ఆది పర్వం 5వ ఆశ్వాసం. గుర్తు పెట్టుకోవాలా. నెక్స్ట్ చూసి సహించలేకపోయాడు. ఇదంతా జరిగిన తర్వాత చూసి సహించలేకపోయాడు శ్వేతకేతు. ఇందులో తప్పేముంది? ఇదే సనాతన ధర్మమే అని ఎవరేమైనా ఇది అని సమర్థించాడు తండ్రి. ఓకేనా? ఇది సనాతన ధర్మమే, ఇందులో తప్పేముందని చెప్పి తండ్రి చెప్పినాడు. కొడుకు ఏమొచ్చింది? కోపం వచ్చింది. కొడుకు ముందరే తల్లిని ఎత్తుకుపోయి రేపు చేస్తా అంటే తండ్రి వచ్చి పర్వాలేదులే చేయనీలే, ఇదే సనాతన ధర్మం అని చెప్పినాడు. ఇది సనాతన ధర్మం అంటే ఇది కూడా రెఫరెన్స్ ఎక్కడుంది? మహాభారతం ఆది పర్వం 5వ ఆశ్వాసం అంటారు అనమాట. ఓకేనా? కాదు, దురాచారం అన్నాడు శ్వేతకేతు. సనాతనమే అయినా సవరించాలి అని వాళ్ళు ఒప్పుకున్నారు. సనాతనంలో ఉండే ఇట్లా చిల్లర పనులన్నీ సవరించాలని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు ఏమంటారు? లేదు, సనాతన ధర్మం మళ్ళీ మాకు కావాలా, మన ధర్మం మళ్ళీ మాకు కావాలా అంటారు వీళ్ళు. అంటే వాళ్ళు జ్ఞానంలా, వీళ్ళు జ్ఞానంలా. దీన్ని ఫ్రాడ్ అంటారు, మోసం అంటారు. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ చూస్తుంటే కొంత అజ్ఞానంలో ఉన్నారు, అజ్ఞానంలో నడుస్తున్నారు అనేది ఈజీగా అర్థం. అజ్ఞానంలో ఎందుకు నడుస్తున్నారంటే ప్రతి ముస్లిం చేతిలో ఖురాన్ ఉంటుంది, ప్రతి క్రిస్టియన్ చేతిలో బైబిల్ ఉంటుంది, ప్రతి హిందూ ఇంట్లో హిందూ గ్రంథాలు ఉంటాయా? సరే, పురాణాలు చాలా ఉన్నాయి, వేదాలు చాలా ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి, కనీసం ఒక్కటైనా ఉందా?
ఒక రామాయణం, ఒక వేదం, ఒక పురాణం, ఒక్కొక్కటైనా ఉందా కనీసం? లేదు. కనీసం వాటి పేర్లన్నా తెలుసా? పేర్లు కూడా తెలియవు. దీని గురించి మీకు ఐడియా ఉంటుంది. నా హిందూ సహోదరుడు ఒక ఫ్రెండ్ అన్నాడు, మేము విగ్రహారాధన చేయకూడదు అన్నాడు. ఇది వాస్తవమా? హిందూ గ్రంథాల ప్రకారం విగ్రహారాధన చేయకూడదు. నేను మీకు ఎవిడెన్స్ ఇస్తాను, మీరు చూపించవచ్చు. మీరు మాకు ఖచ్చితంగా డిస్ప్లేలో కూడా చూపించండి. చాలా ఉన్నాయి. హిందూ గ్రంథాల ప్రకారం విగ్రహారాధన చేయకూడదు. వేమన ఒప్పుకోలేదు, వేదాలు ఒప్పుకోలేదు, పురాణాల్లో కూడా విగ్రహారాధన వద్దనే ఉంది. అయితే అన్న, ఇప్పుడు కుంభమేళాలో కోట్లాది మంది ప్రజలు వెళ్లి స్నానాలు చేస్తున్నారు. దీన్ని కూడా మహాభారతం నిరాకరించినట్టుగా నేను చదివాను. ఇది వాస్తవమా? హిందూ గ్రంథాల్లో పుణ్య స్నానాల వల్ల ఎటువంటి లాభం లేదని చెప్పి చాలా క్లియర్ గా ఓకేనా ఉపనిషత్తుల్లో ఉంటుంది అనమాట. మీకు రెఫరెన్స్ కూడా నేను ఇస్తాను. ఉపనిషత్తుల్లో క్లియర్ గా ఈ స్నానాలు, పుణ్య స్నానాలు, పుష్కర స్నానాలు, వీటి వల్ల పాపాలు పోవు అని వేమన చెప్పినాడు. ఉపనిషత్తులు కూడా చెప్పినాయి. రెఫరెన్సెస్ క్లియర్ గా ఉన్నాయి. మీకు కావాలంటే డాక్యుమెంట్స్ సహా చూపిస్తాను. ఖచ్చితంగా నాకు కావాలన్నా ఖచ్చితంగా మన వాళ్ళకి మనం ఇద్దాం జ్ఞానాన్ని. ఇంకో ప్రశ్న, యేసుక్రీస్తు రక్తం పాపాలను కడిగేస్తుంది అని హేళన చేస్తున్నారు. మన అడగమంటే బురద నీళ్లు, ఉచ్చ నీళ్లు, దొడ్డికి నీళ్లు పాపాలు ఎట్లా కలుగుతాయండి? అన్ని వేల మంది పోయి ఎంత బ్యాక్టీరియా ఉంటుంది, ఎంత వైరస్ ఉంటుంది, ఎన్ని ఇచ్చింగ్ చర్మవ్యాధులు వస్తాయి. అలాంటి మురికి నీళ్లు పాపాలు ఎట్లా కలుగుతాయి? మురికే పోయినప్పుడు పాపాలు ఎట్లా పోతాయి? కంటికి కనిపించే మురికి పోయినప్పుడు లోపల ఉండే పాపాలు ఎలా పోతాయి? మరి యేసు రక్తం కడిగేయగలదు ఎలా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మీ సమాధానం అన్న? యేసు రక్తం కడిగేయగలదు అంటే యేసు రక్తం కొనుక్కొని వచ్చి పూసుకోవడం ద్వారానో అదే సబ్బు కాదు. ఓకేనా? యేసు రక్తం ఎందుకు చిందించినాడు, యేసు ఎందుకు చనిపోయాడు ఒక చరిత్ర, ప్రవచనాలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి. ఇవన్నీ చదివితే అర్థమవుతుంది. యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటే గాలి మాట్లాడితే అర్థం కాదు. బుక్స్ కొనాల ముందు. బుక్స్ కొని గూగుల్ పే, ఫోన్ పే చేసి బుక్స్ కొనుక్కొని చదివితే యేసుక్రీస్తు అంటే ఏమి అని తెలుస్తుంది, రక్తం అంటే తెలుస్తుంది. యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా, యేసుక్రీస్తు బైబిల్ను పాటించడం ద్వారా మన జీవితాలు మారుతాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. ఇప్పుడు గాంధీ జయంతి కావచ్చు, లేదంటే రకరకాలు ఉంటాయి అనమాట. బర్త్డేలు, డెత్ డేస్ ఉంటాయి. ప్రముఖులు అంబేద్కర్ది కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, నెహ్రూది కావచ్చు. వాళ్ళ ఫొటోస్ పెడతారు. వాళ్ళ ఫొటోస్ పెట్టేసి వాళ్ళని గుర్తు చేసుకుంటారు. వాళ్ళు గుర్తు చేసుకోవడం అంటే అర్థం ఏమి? వాళ్ళు ఏం మంచి పనులు చేస్తారు, చెడు పనులు చేస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకార్థం అంటారు. ఇవన్నీ గుర్తు. అలాగే యేసుక్రీస్తు కూడా ఏం చెప్పాడంటే, నన్ను వల్లే మీరు జీవించమని చెప్పినాడు. యేసుక్రీస్తు నేను పాపం చేయలేదు కనుక మీరు కూడా పాపం చేయకండి అని చెప్పినాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డం అంటే, యేసుక్రీస్తు రక్తం మనల్ని ఎలా కడుగుతుందంటే, యేసుక్రీస్తు మాటల్ని మనం పాటించడం ద్వారానే పాపాలు పోతాయి. అంతేగాని యేసుక్రీస్తు రక్తం వర్షం లాగా పడదు, యేసు రక్తం ఎక్కడ బాటిల్లో అమ్మారు మనం ఎక్కించుకోండి పాపాలు పోవు. అర్థం, ఇవన్నీ ఫూలిష్నెస్ అన్నమాట. ఇంకేమన్నా? ఖచ్చితంగా ఉంది. చాలా మంది నా వీడియోస్ కి, ప్రత్యేకంగా నేను ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోస్ కి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అది ఏంటి కామెంట్ అంటే, మీ యొక్క బైబిల్ గ్రంథంలో బూతులు లేవా? బూతులు చాలా ఉన్నాయి, మనుషులు చేసిన తప్పులను చూపిస్తున్నారు. దీనికి మీ సమాధానం అన్న? బైబిల్లో బూతులు ఉన్నాయి అని చెప్పేవాడు ఒక ఫూల్, ఒక మూర్ఖుడు, ఒక రెడ్ ఫ్లవర్, ఎర్రి పువ్వు అంటారు కదా, ఆ రకం అన్నమాట. బైబిల్లో బూతులు ఉన్నాయంటే మరి శిక్షాస్మృతి తెలుసా మీకు? భారతీయ శిక్షాస్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ అంటారు, ఐపీసీ. కోర్టుకు పోతే మీకు శిక్షలు వేస్తారు కదా. అవునన్నా. సిఆర్పిసి, ఐపీసీ అవన్నీ సెక్షన్లు ఉంటాయి. ఏ సెక్షన్ల కింద ఎవరికి శిక్ష వేస్తారని చెప్పి. అవునా కదా? అందులో కూడా ఏముంటాయి? ఏ అమ్మాయిని ఎలా రేప్ చేస్తే ఎలాంటి శిక్ష, ఏ దొంగతనం ఎలా చేస్తే శిక్ష. అది బూత్ గ్రంథమా? మరి కాదు, అది చట్టం. అది చట్టం. అది బూత్ గ్రంథం అంటాడు ఎవడన్నా. దాన్ని అలా అంటే దాన్ని ఏమంటారు? కొడతారు పట్టుకొని కదా. మెడికల్, మీకు మెడిసిన్ తెలుసా? మెడిసిన్ మీకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలంటే చదవాలి మెడిసిన్. మెడిసిన్ చదివేటప్పుడు అవయవాలు ఉంటాయి, సెక్స్ పార్ట్స్ ఉంటాయి, విజువల్ పార్ట్స్, ఇంటర్నల్ పార్ట్స్ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ చదవాలా. పురుషాంగం, స్త్రీ అంగం గాని, మర్మ స్థానాలు గాని ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి చదవాలా, ముట్టుకోవాలా, కోయాలా. ఇవన్నీ బూతులా? దాన్ని వైద్యం అంటారు, బూతులు అన్నారు దాన్ని. అర్థమైందా? బైబిల్లో కూడా అవన్నీ బూతులు కాదు. బూతులు చేయకూడదని ముందుగా రాసి పెట్టినారు. మనుషులు చేసిన తప్పుల్ని రాసి పెట్టినారు. ఏమని రాసి పెట్టినారు? భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకూడదని. పోనీ బైబిల్లో పాపాలు చేసిన వాళ్ళని యేసుక్రీస్తు ఎంకరేజ్ చేసినాడా? అస్సలు లేదు. పోనీ దీవించినాడా? లేదు. పోనీ పాపాలు చేయమని యేసుక్రీస్తు ఎప్పుడైనా చెప్పినాడా? యేసుక్రీస్తు పాపాలు చేసినాడా? లేదు. ఒక్క రెఫరెన్స్ ఎక్కడ కనిపించవు. కానీ హిందూ గ్రంథాల్లో హిందూ దేవుళ్ళు పాపాలు చేసినట్టు నేను చూపించగలను అన్న. యాక్చువల్ గా చాలా మంది నేను విన్నాను అన్న, చాలా చోట్ల వేదాల్లో యేసు,
అసలు యేసుక్రీస్తు ప్రభువారు వేదాల్లో ఉన్నాడా? అసలు యేసుక్రీస్తుని గురించి ప్రస్తావన వేదాల్లో ఎందుకు వచ్చిందన్న? దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? దాని గురించి ఏమైనా ఎవిడెన్స్లు మీ దగ్గర ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏముందంటే యేసుక్రీస్తు పుట్టిండేది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25న పుట్టాడని చాలా పరిశోధనలు చేసి ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఓకే, యేసుక్రీస్తు పుట్టేకి ముందే ఒక గ్రంథం రాయబడింది, అది కూడా హిందూ గ్రంథమే. ఎన్ని సంవత్సరాల కిందట? సుమారు 400 నుంచి 500 సంవత్సరాల కిందట. అంటే యేసుక్రీస్తు కంటే 5-6 తరాల కిందటనే ఒక గ్రంథం రాసినారు. ఆ గ్రంథం పేరు భవిష్య పురాణం. భవిష్య పురాణం సామవేదంలో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. భవిష్య పురాణంలో చాలా క్లియర్ గా యేసుక్రీస్తు, ఈషు, ఓకేనా, ఈసా ఇలాంటి ఈషు రకరకాల పేర్లతో, ఓకేనా, యేసుక్రీస్తు కన్యా గర్భంలో పుడతాడని చెప్పి భవిష్య పురాణంలో చాలా క్లియర్ గా ఉన్నాయి. మీకు పేపర్, పేజ్ నంబర్, శ్లోకము ప్రతి ఒక్కటి నేను ఇస్తాను. భవిష్య పురాణం ఓపెన్ చేయగానే మీకు అనిపిస్తుంది యేసుక్రీస్తు పేరు. తప్పకుండా. భవిష్య పురాణం అంటే ఏమి? హిందువుల భవిష్యత్తు ఉండే పురాణం. దాంట్లో ఎవరి పేరు ఉండాలా? శివుడి పేరు ఉండాలా, రాముడి పేరు ఉండాలా, అవును కదా, విష్ణు పేరు ఉండాలా. యేసుక్రీస్తు పేరు ఎందుకు రాసుకున్నారు? ఇది హిందూ వాదులు వాళ్ళు చెప్పాలా. భవిష్య పురాణంలో యేసుక్రీస్తు పేరు ఎందుకు రాసుకున్నారు? రాముడి పేరు రాయాల్సింది, విష్ణు పేరు రాయాల్సింది. అయితే ఖచ్చితంగా అక్కడ ఉంది. 100% యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కాదు. అవునన్నా, యేసుక్రీస్తు పుట్టక ముందే 100 సంవత్సరాల కిందటే భవిష్య పురాణంలో యేసుక్రీస్తు పుట్టుక గురించి వాళ్ళు కన్యక గర్భంలో పుడతాను కూడా రాసి పెట్టినాడు. మీరు పోయి ఎవరిని అడగాల? భవిష్య పురాణం రాసిన వాడిని అడగండి. యేసుక్రీస్తు కన్యక గర్భంలో ఎట్లా పుట్టినాడు, తండ్రి ఎవరు యేసుక్రీస్తు అని హిందువులు, హిందూ పూజారులు, పండితులను అడగాల మీరు, మమ్మల్ని కదా అడిగేది. ఓకేనా? బైబుల్లో ఎప్పుడు రాసినారు? యేసుక్రీస్తు పుట్టిన తర్వాత రాసినారు. ప్రవచనాలు కొన్ని ఉన్నాయి, యేసుక్రీస్తు పుట్టుక ముందు కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. అని హిందువులకి ఏం సంబంధము? ఇంతకు ప్రపంచంలో మొట్టమొదటగా వ్రాయబడిన గ్రంథం ఏదన్నా? మొట్టమొదటి గ్రంథం అంటే కొంతమంది ఆకుల మీద, కొంతమంది రాళ్ల మీద చెక్కినారు వాళ్ళ గుర్తులు. కొంతమంది ఆకుల మీద, కొన్ని ఆకు పసర్లతో కొన్ని రాశారు. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి. ముద్రించబడిన గ్రంథం. ముద్రించడం అంటే గానీ రాళ్ల మీద ముద్రించడం వేరు, శాసనాలు వేరు ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, పేపర్లు కూడా రకాలు ఉన్నాయి, ఓల్డ్. ఓకేనా? మనకు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఉండే ప్రింటింగ్ వచ్చేసి జాన్ గ్యూటెన్బర్గ్ అనే ఒక క్రైస్తవుడు ప్రింటింగ్ మిషన్ కనిపెట్టినాడు. ప్రింటింగ్ మిషన్ ఎందుకు కనిపెట్టినాడు అంటే బైబిల్ కోసం కనిపెట్టినాడు. ఆ హిస్టరీ చదివితే మీకు అర్థమవుతుంది. కేవలం బైబిల్ ని ముద్రించడం కోసం మాత్రమే ప్రింటింగ్ మిషన్ కనిపెట్టినాడు. అదొక పెద్ద చరిత్ర అది. అవునండి. ఓకేనా? జాన్ గ్యూటెన్బర్గ్ వాళ్ళ స్నేహితుడు అసలు ప్రింటింగ్ మిషన్ ఎందుకు, యాక్చువల్లీ వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రింటింగ్ మిషన్ వల్ల. ప్రింటింగ్ మిషన్ వల్ల కాదు, బైబిల్ వల్ల జాన్ గ్యూటెన్బర్గ్ కావచ్చు, వాళ్ళ స్నేహితుడు కావచ్చు, ప్రాణాలు కోల్పోయి బైబిల్ కి వాళ్ళు ప్రింటింగ్ మిషన్ కనిపెట్టి మనకి అందించారనమాట. ఓకేనా? మొదటి పుస్తకం బైబిల్ పూర్తి కూడా కాదు, కొన్ని వాక్యాలు మాత్రం ఆయన టైప్ చేశాడు అనమాట ఆయన చేతితో. అయితే మొట్టమొదటగా ఈ ప్రింటింగ్ మిషన్ ద్వారా ఏర్పరచబడిన గ్రంథం బైబిల్. ఫస్ట్ ప్రింటెడ్ బుక్ బైబిల్. అసలు ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది బైబిల్ కోసమే. ఓకేనా? ఓకే. క్వశ్చన్ ఏంటంటే, మీరు శాంతిని గురించి మాట్లాడతారు కదా, మరి కోళ్లను మేకలను కోసుకొని తింటున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారన్న, దీనికి మీ సమాధానం? ఓకే, కోళ్లను గొర్రెను మనం చంపుతున్నాము, రక్తం వస్తా ఉంది, వాటికి నొప్పి వస్తుంది కాబట్టి జీవహింస అంటున్నారు. ఆకుకూరలు, కాయగూరలు వాటిని పెరిగినప్పుడు, వాటిని చంపినప్పుడు కూడా మనం వాటి ప్రాణం తీసి తినాలా. బ్రతికిన దాన్ని మనం తినలేం, చంపుకొనే తినాలా. చెట్లకు, ఆకులకు, పువ్వులకు, కాయగూరలకు నొప్పులు ఉంటాయి. ఈ మధ్య దానికి కూడా ఒక మిషన్ కనిపెట్టారు, వాటి యొక్క సౌండ్స్, వేవ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పి మనం క్యాల్కులేట్ కూడా చేయొచ్చు. ఓకేనా? కాబట్టి జీవహింసలు చేయకుండా, ఒక ప్రాణం తీయకుండా మనం కడుపు నింపుకోలేము. ఆకుకూరలు, కాయగూరలకు కూడా ప్రాణం ఉంటుంది, వాటిని కూడా మనం చంపుకొని తినాలి. ఏమంటే వాటికి రక్తం రాదు, వాటికి గొంతు లేదు మనలాగా అరవడానికి, బాధ చెప్పుకోవడానికి. కాబట్టి మనం ఆకుకూరలు, కాయగూరలు తినండి, జీవహింస తినొద్దు అంటాం. మరి క్రిస్టియన్స్ ఏమో చికెన్లు, మటన్లు, ముస్లింలు ఏమో చికెన్, మటన్ తింటున్నారు, హిందువులందరూ అసలు నాన్ వెజ్ నిషిద్ధం హిందువులకు అంటున్నారు. మరి హిందూ బైబిల్లో తినాలని ఉందా అన్న? ఈ బైబిల్లో ఏ మాంసం తినాలా, ఏ తినాలని చెప్పి చాలా క్లియర్ గా ఉంది. హిందూ గ్రంథాల్లో కూడా ఏ మాంసాలు తినాలా, ఎవరెవరు మాంసాలు తిన్నారు కూడా చాలా క్లియర్ గా ఉంది. హిందూ దేవుళ్ళు కూడా మాంసాలు తిన్నారు. ఓకేనా? ఇది మీరు ఎవిడెన్స్ చూపించగలరు? ప్రతిదానికి నా దగ్గర రెఫరెన్స్లు ఉన్నాయి. కృష్ణుడు మాంసం తిన్నాడు, శివుడు తిన్నాడు. అసలు శివుని భక్తులు ఎవరండి? అఘోరాలు ఏం తింటారండి? నరమాంసం. మాంసమే తిన్నదాన్ని నరమాంసం ఎలా తింటాడు?
చెప్పాలా? అంటే వాళ్ళు అంటున్నారు కదా మేము చనిపోయినది తింటున్నామని. చనిపోయిన కూడా నరమాంసమే కదా, మేము కూడా చనిపోయిన మేము బతికిన తింటాం ఏమన్నా? అవును, కోళ్ళను గొర్రెలను చంపుకొని తింటారు, బతికిన మేము తిప్పుకొని తినడం లేదు ఏడా. చనిపోయిన తర్వాతనే తింటున్నాం వండుకొని మేము కూడా. ఇప్పుడు మేము చికెన్ మటన్ తింటే ఎంత తప్పు, మీరు నరమాంసం తినేది కూడా తప్పే. కృష్ణుడు తిన్నాడు. కృష్ణుడు పెళ్లికి మీరు చెప్పారు కదా, కృష్ణుడు పెళ్లికి ఎన్ని లక్షల ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు కోసారు. అది పార్టీ కదా మరి. అది ఇది ఎక్కడుందన్నా ఇది కోసారని? ఇవన్నీ మీకు రెఫరెన్స్ చూపిస్తాను, చూడండి, చదవండి. నేను చెప్పడం కాదు, మీరు ఆ బుక్స్ కొని చదవండి, అర్థమవుతుంది. ఊరినే గాలి మాటలు వినొద్దండి, ఎవరి మాటలు. బుక్స్ కొనండి, చదవండి, ఉన్నాయా లేవా చూడండి. ఓకేనా? సో తప్పకుండా మాంసం తినాలి అంటున్నారు. తినాలని చెప్పడం లేదు, మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు తింటారో తినరో, మీ లేదు అంటున్నారు. తినడంలో తప్పు లేదు. హిందూ దేవులందరూ మాంసం తిన్నారు, హిందువులు తినచ్చు, క్రైస్తవులు తినచ్చు. జీవహింస పాపం కాదంట. జీవహింస పాపం కాదు. జీవహింస చేయకపోతే మన జీవం ఉండదు. ఫస్ట్ ఒక జీవిని చంపకుండా మనం తినలేము. చేప బతికి ఉంటే నువ్వు తింటావా? తినలేము. కోడి బతికి ఉంటే నువ్వు తింటావా? సరే, నాన్ వెజ్ వద్దు, వెజ్ వస్తాం. ఒక చెట్టు బతికి ఉంది, దాన్ని కొయ్యకుండా చంపకుండా నువ్వు తింటావా? ఉడకబెట్టకుండా తింటావా? ఆకుకూరలు ఉన్నాయి, దాన్ని కొయ్యకుండా చంపకుండా ఉడకబెట్టకుండా నువ్వు తింటావా? ఆకుకూరలు దాన్ని చంపుకొని తినాలి. అది జీవం కాదా? దానికి ప్రాణం లేదా? కాబట్టి చెట్టుకైతే ప్రాణం ఉంది అని నేను అనుకుంటున్నా. ఎలాగంటే సైన్స్ లో ఒక ఎనర్జీ అనేది ఇంకో ఎనర్జీకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అవునన్నా. ఓకేనా? ఇవన్నీ ఇంకా ఫిజికల్ సైన్స్ కి వెళ్ళిపోవాలి. ఇంకొకటి మనం ఇక్కడ గమనించొచ్చా, నీరు పోకపోతే చెట్టు చనిపోతుంది అంటారు. అవును. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ప్రాణం ఉన్నట్టే 100%. కానీ ఆ ప్రాణం వేరు, మన ప్రాణం వేరు. జంతువులు ఒక్కొక్క ఫార్మేషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, కానీ ప్రతి దాంట్లో జీవం అనేది ఉంటుంది. ఇట్ హాస్ లైఫ్. మనకి ఎలా లైఫ్ ఉంది, దానికి ఓ లైఫ్ ఉంది. దాని యొక్క జాతి వేరు, మన జాతి వేరు, అంతే. మనది మనుషు జాతి, దానిది వృక్ష జాతి, అంతే. సో మచ్. చాలా విలువైన విషయాలు మాకు అందించారు. అయితే ప్రజలు గమనించాల్సింది, విశ్వాసులు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరిని దూషించడానికి ఒక ఇంటర్వ్యూ కాదు, కొంత జ్ఞానాన్ని ఇక్కడ మన మధ్యలో ఉన్న ఈ అన్నగారు చాలా గ్రంథాలు పరిశీలించారు, చాలా పుస్తకాలు చదివారు, మహాభారతం చదివారు, ఖురాన్ చదివారు, బైబిల్ గ్రంథం చదివారు, ఎన్నో గ్రంథాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి ఈరోజు ఆయన జ్ఞానాన్ని ఆయన దగ్గర పెట్టుకోకుండా మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, కొంత జ్ఞానాన్ని ప్రజల్లోనికి తీసుకొద్దామనే ఇంటర్వ్యూ. ఇలాంటివి ఇంకా ఎన్నో విషయాలు నేను అన్నతో మాట్లాడి ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క వీడియోను చూసి ఇది ఎవరికి షేర్ చేయాలో మీకు బాగా తెలుసు. మీకు స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, మూర్ఖంగా వాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోతో సమాధానము చెప్పొచ్చు అన్న ఒక చిన్న ఆలోచన